బయటకు వస్తుంది. కాబట్టి మనల్ని ఉదాత్తంగా నిలబెట్టే అంశమే కవిత్వం అవుతుంది. కవితలు అందరూ రాయొచ్చు, కవితలు రాయాలంటే కవులే ఉంటారు, వీళ్ళే కవులు ఏమీ లేదు. అనుభవాలు చెప్పగలిగిన వాళ్ళు, అనుభూతులు చెప్పగలిగిన వాళ్ళు, అమ్మకు థ్యాంక్స్ చెప్పాలనుకునేవాళ్ళు, నాన్నకు థ్యాంక్స్ చెప్పాలనుకునేవాళ్ళు, గురువులకి ఇంత విజ్ఞానాన్ని అందిస్తున్నారు పాఠశాల గురువుకి. గడిచిపోతుంది కాలం అట్లా. ఎప్పుడన్నా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పినారంటే ఏదో మామూలుగా చెప్పడం లేదు, కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక 4 వాక్యాలు, మంచి వాక్యాలను సంసిద్ధం చేసుకోవచ్చు. అట్లా కవిత్వము అనుభూతి నుంచి పుడుతుంది, అనుభవం నుంచి పుడుతుంది. అనుభవం నుంచి రావాలి. ఎక్కడి పదాలు దొరుకుతాయి? ఏం అవసరం లేదు, మీ అనుభవాలే చాలు, మీకున్నటువంటి అనుభవాలే చాలు. అమ్మకు థ్యాంక్స్ చెప్పడానికి, అమ్మకు ధన్యవాదాలు చెప్పడానికి, అమ్మ నువ్వు అంటే మాకు చాలా ఇష్టం అని ఒక చిన్న వాక్యం రాసి మామూలు వాక్యం అవుతుంది. అంటే మళ్ళీ దాన్ని కవితామయం చేయాలంటే ఏం తర్వాత చెప్తాను. వాక్యాలుగా చెప్పచ్చు. ఒక వ్యాసం రాయొచ్చు, ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు, అమ్మ గురించి, నాన్న గురించి రాయొచ్చు, ఇంకో రాయొచ్చు. కానీ ఇంకొంచెం మామూలు వాక్యము ఇచ్చే ప్రభావం కంటే కూడా దాన్ని కొంచెం కవితామయం చేసుకుంటే ఇంకొంచెం బాగా ఉంటుంది. అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అన్నారనుకోండి, మంచిది, అమ్మ సంతోషపడు, అమ్మ ఏమన్నా సంతోషపడతారు. కానీ దాంతో పాటుగా ఆ ఇష్టం ఎంత ఇష్టమో చెప్పాలి. మీరు నువ్వంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అంటాడు, ఇంకా చెప్పండి చాలా చాలా, ఈ చాలా కంటే ఇంకా ఇంకో పదం దొరకదు. కాబట్టి అమ్మ ఇష్టాన్ని, అమ్మ అంటే ఇష్టం ఉన్న దాన్ని, ఆ వాక్యాన్ని ఇంకొంచెం పెద్దగా చెప్పాలి. మన మనసంతా విప్పాల్సినట్టు చెప్పాలంటే ఆ ఒక్క వాక్యం చేయొచ్చు. కాబట్టి అమ్మ నువ్వంటే నాకు ఆకాశం అంత ప్రేమ అన్నాం అనుకోండి, అమ్మ ఒక్కసారిగా పులకించిపోతుంది. ఎందుకు? ఆకాశం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు, ఎంత విస్తృతంగా ఉంటుందో తెలుసు, ఎంత విశాలంగా ఉంటుందో తెలుసు. కాబట్టి నీ ప్రేమను ఏం చేసినావంటే, ఆకాశం అంత ప్రేమ ఉందమ్మా నాకు, నీ మీద భూగోళం అంత ప్రేమ ఉందమ్మా నాకు, ప్రేమ ఉందమ్మా నాకు అని ఇట్లా 4 లైన్లు సముద్రం అంత ప్రేమ ఉందమ్మా నాకు. కాబట్టి ఈ వాక్యాల వల్ల ఏమైందంటే నీ ప్రేమ యొక్క లోతు తెలిసింది, నీ ప్రేమ యొక్క విశాలత్వం తెలిసింది, నీ ప్రేమ యొక్క అందం తెలిసింది. కానీ అమ్మకు చెప్పాలన్నా, ఎవరికి చెప్పాలన్నా మామూలు వాక్యం కంటే కూడా ఇది ఇప్పుడు ఇది కవిత అవుతుంది. అమ్మ నువ్వంటే ఇష్టం, మామూలు వాక్యం. అమ్మ నువ్వంటే నాకు ఆకాశం అంత ఇష్టం, అమ్మ నువ్వంటే ఇంకొక దానితో పోల్చి చెప్తున్నాను. కాబట్టి అనుభవాలని కూడా చెప్పేటప్పుడు కూడా కొంచెం మంచి వాక్యంగా, కొంచెం మంచి పదంగా చేస్తూ మనకి ఎంత ఇష్టం ఉందో చెప్పడం ద్వారా ఏమవుతుంది? 2 లాభాలు. ఒకటి, ఇట్లాంటి 4 పంక్తులు రాసేసి ఇందాక అనుకున్నట్టు రాసేసినాం అనుకోండి, కవిత అవుతుంది, మీకు సంతృప్తి, అంతకుమించి ఎదుటి వారికి ఒక స్పందన కలిగేది. కవిత్వం యొక్క గుణం ఏమిటంటే, కవిత్వం మీరు స్పందించడమే కాదు, మీ మీద కూడా స్పందన, గౌరవం కలుగుతుంది. ఒక గౌరవం కలుగుతుంది. చెప్పినారు, ఎంత మంచి చెప్పింది ఈ వాక్యం, ఈ పదాలు అని మీ మీద. ఇప్పుడు చంద్రరావు సార్ గారిని గౌరవించుకుంటున్నాం గత దాదాపు 5 దశాబ్దాలు. కానీ వచ్చిన తెలుగు వెలుగు చంద్రం సార్ గారిని దాదాపు 50 ఏళ్ళ నుంచి ఆయన తెలుగు వెలుగు సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది వాళ్ళు ఎందుకు గౌరవిస్తున్నాం? మాకెందుకు ఇలాంటి అవకాశాలు ఇచ్చినారు? ఎన్పిటి లాంటి పేద సంస్థ, దక్షిణ భారతదేశంలో ఎంతో సేవ చేసే సంస్థ నిజామాబాద్కి వచ్చినప్పుడు ఈ కాసర్లను లేకపోతే ప్రైవేట్ చైర్మన్ ఎందుకు ఎంపిక చేస్తున్నారంటే, మేము అట్లా కొంత కదిలించగలుగుతున్నాం కవిత్వంతో. కాబట్టి కవులు అంటే కవిత్వం రాస్తే మీకు కూడా గౌరవం కలుగుతుంది. కాబట్టి గౌరవం కలగడానికి లోతుగా చూడలేదు, చూసిన దాన్ని లోతుగా చూడాలి. ఒక క్షణం ఆగాలంటే ఫిజికల్గా ఆగాల్సిన పని లేదు. కళ్ళల్లో ఒక్కసారి దాన్ని బంధించుకోవాలి, ఆ దృశ్యాన్ని, ఆ సందర్భాన్ని, ఆ వస్తువుని, ఆ విషయాన్ని చూసిన తర్వాత దాన్ని ఒక్కసారి లోపల భావన చేయాలి. ఎంత బాగుంది. బాగా లేనిది సృష్టిలో ఏది లేదు, భగవంతుని సృష్టిలో బాగా లేదు అంటూ ఏది ఉండదు, దేనికి అదే ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేకతను మనం ఒక్కసారిగా మన మనసులో తీసుకోవాలంటే చూపుతో పాటుగా చూపు ఉండాలి. ఏమంటారంటే దృష్టి అంటారు. దృష్టి దృష్టి నుంచి ఏర్పడేది దృష్టి. దృష్టిని బట్టే సృష్టి అన్నాడు మా శ్రీనారాయణ రెడ్డి గారు. దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. అంటే మనం సృష్టించేదో లేకపోతే బయట కనిపించేదో దృష్టిని బట్టే సృష్టి. కాబట్టి దృష్టిని బట్టే బాగుంది బాగలేకపోవడం. ప్రతి దాంట్లో కూడా చాలా అనుకూలమైనటువంటి అంశాలను చూసే గుణం ఏర్పడాలి. ఇదంతా కవిత్వానికి నేపథ్యంగా మాట్లాడుతున్నాము. కాబట్టి ప్రతి దాంట్లో ఒక అనుకూలత ఉంటుంది. ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు, ఏది చెడ్డది కాదు, ఏది అననుకూలమైనటువంటిది కాదు అని ఒక మంచితనం మనలో ముందుగా
కానీ ప్రేరణగా మనకు మనం ప్రేరణ చేసుకోవాలి, అందించుకోగలగాలి. కాబట్టి ఎక్కడన్నా అలాంటివి కనిపించినప్పుడు అవి ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది, సూర్యోదయం ఎంత బాగుంది, చంద్రోదయం ఎంత బాగుంది, రాత్రి ఎంత చిక్కగా ఉంది, ఇట్లాంటి మెల్లమెల్లగా స్పందనలను మెల్లమెల్లగా మనం హృదయంలో క్రోధి చేసుకుంటే, జమ చేసుకుంటా ఉంటే ఇక అప్పుడు ఆ ఫీలింగ్స్ నుంచి, ఆ అనుభవాల నుంచి, అనుభూతుల నుంచి ఏమవుతుందంటే దేనైనా చెప్పాలనిపిస్తుంది. మనకి ఏదైనా అనుభవించినప్పుడు సినిమా చూస్తే నాగారు కదా, సినిమా చూసి అనుకోండి ఒక్కరికైనా చెప్పకుండా ఎవరైనా ఉండగలుగుతారా? ప్రాణం తింటారు వాళ్ళది. సినిమాలు, మ్యూజిక్, పాటలు, డ్యాన్సులు, ఫైటింగ్లతో సహా చెప్తారు దొరకబట్టి మరి వద్దన్న కూడా. అంటే ఒక చిన్న చూస్తేనే సినిమా అనేది చాలా మీకు పెద్దగా అనిపిస్తే కానీ చాలా అల్పం, మామూలు విషయం. దాన్ని చూస్తేనే అంత చెప్పాలనిపిస్తే మీరు సొంతంగా ఒక అనుభూతులకు లోనై సూర్యోదయాన్ని, ఒక పుష్పాన్ని, ఒక ప్రకృతిని, మనుషులను, మనుషుల ప్రవర్తనను గొప్పగా అనిపించిన సందర్భాలను చూసినప్పుడు ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది. సరే, చెప్పే అవకాశం మాటల్లో వస్తే మంచిదే. అది ఇంకా చెప్పే అవకాశం మాటల్లో రాకపోతే అక్షరాల్లో కల్పిస్తే అదే కవిత అవుతుంది. కాబట్టి అనుభూతులను, అనుభవాలను అనుభవాలను చెప్పడం కవిత మొదలవుతుంది. కవిత రూపం, నిర్మాణం, లక్షణాలు అవన్నీ పక్కన పెడితే మనం అనుభూతులు చెప్పగలగాలి, అనుభవాలు చెప్పగలగాలి. అనుభూతి ఎందుకు చెప్పాలి? నేను మన జిల్లాలో మన పాఠశాల రామకృష్ణ విద్యాలయంలో వచ్చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నిన్ననే కలసల నరేష్ గారు ఫోన్ చేశారు, సరే ఇట్లా ఉంది అని చెప్పి. దానికి నేను ఇప్పటికి కూడా ఫస్ట్ నుంచి కూడా రామకృష్ణ విద్యా మిషన్ కానీ, వివేకానంద కానీ వీటికి పూర్తిగా వారి సాహిత్యానికి అంతా తెలియకపోవచ్చినటువంటి వ్యక్తిని మా జరిగింది. కాబట్టి ఆ అభిమానంతో ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తున్నానని చెప్పడం జరిగింది. నేను ఏర్పాటు చేసిన ఈరోజు ఒక రామకృష్ణ విద్యానికేతన్ విద్యార్థులకే కాదు, నిజామాబాద్ జిల్లా విద్యార్థులు ఢిల్లీ నుంచి కదిలి మన గల్లీ వరకు వచ్చినాయి. ఇప్పుడు మీరందరూ కూడా ఆ పుస్తకాలను అందుకోవడము, కొనడము కంటే కూడా ఇప్పుడు డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు సార్ అన్నట్టుగా ఆ పుస్తకాల దర్శనము, వారు ఇస్తున్న ప్రదర్శనము రెండూ కూడా మనం ఆస్వాదించి, ఆ పుస్తకం అంటే సరస్వతి స్వరూపము, ఆ పుస్తకాన్ని చేతితో ముట్టుకుంటే వాటిలో ఉన్న విజ్ఞానం మనలోకి ప్రసరిస్తుంది. ఎన్నో పుస్తకాలు మనకు ఈరోజు ఢిల్లీ నుంచి పంపించారు వారు. కాబట్టి మీరందరూ కూడా ఆ పుస్తకాలను చూసి, స్పర్శించి, వాటి పేర్లు మననం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాకు పద్మభూషణులు తేవాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు.